Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. దేశ రాజధాని ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అనుకోకుండా ఎలా జరిగిందో ఎవరు చేశారో తెలియకుండానే బాంబు పేలింది. 9 మంది మరణించారు. సడన్గా అయింది. అందులోనూ రెడ్ ఫోర్ట్ ఒక ప్రామినెంట్ ప్లేస్లో జరిగింది. కారులో జరిగింది. సూసైడ్ బాంబర్లు ఉన్నారు. వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ అండి? ఏం జరిగింది అక్కడ? దీనికి ఒక బ్యాక్ స్టోరీ ఉంది కవిత గారు. మీకు చెప్పినట్లని 3 రోజుల ముందు జమ్మూ కాశ్మీర్ పోలీస్ రేడ్లు మొదలుపెట్టారు. అక్కడ జైషే మహమ్మద్ పోస్టర్స్ ఒక 2 వారాలు 3 వారాల ముందు జైషే మహమ్మద్ పోస్టర్స్ కాశ్మీర్ వ్యాలీలో కనిపించింది. అనంతనాగ్, పుల్వామా ఏరియాస్. దాని తర్వాత ఈ డాక్టర్ వెల్ వెంటబడి ఫరీదాబాద్లో ఒక డాక్టర్ దొరికాడు. అనదర్ వాజ్ సంథింగ్ సమ్వేర్ ఇన్ పంజాబ్ హర్యానా వైపు దొరికారు. దాని తర్వాత 3వ మనిషి కోసం పోలీసులు దేవులాడుతున్నప్పుడే ఈ బ్లాస్ట్ అయ్యింది. మీరు చెప్పినట్ల ఒక డాక్టర్ దగ్గర ఏమో క్యాస్టర్ ఆయిల్ దొరికింది. చాలా హ్యూజ్ క్వాంటిటీస్లో క్యాస్టర్ ఆయిల్. క్యాస్టర్ ఆయిల్తోని రిస్సిన్ అని చెప్పి ఒక కెమికల్ తయారు చేస్తారు, విచ్ ఈస్ అ వెరీ పాయిజనస్ కెమికల్. అది మీరు నీళ్ళలో కలిపితే కూడా టేస్ట్ మీకు రాదు దాన్ని. అండ్ ఇట్స్ అన్ ఇన్స్టెంట్ పాయిజన్. మీరు ఒక పెద్ద వాటర్ ట్యాంక్లో తీసుకెళ్ళి పడేస్తే కూడా. సూసైడ్ బాంబర్స్ అనేది కూడా ఉంది అనే మాట వినిపిస్తుంది. ఆ కారులో ఉన్న వాళ్ళే చేశారు ఈ పని అనేది. కారులో ఉన్నటువంటి 3 మరణించారు. బట్ ఆ కార్ ఎవరి పేరు మీద ఉంది అనేది మూలాలు కూడా చెక్ చేసి చూస్తే పుల్వామాలో ఉన్నటువంటి ఒక ముస్లిం దాన్ని ఓన్ చేస్తున్నాడు అనేది ఉంది. ఆ 3 ఎవరు అనే దాన్ని కూడా ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ అయింది. పోలీసు వాళ్ళు ఏమంటున్నారంటే 3 గంటల సేపు ఇది రెడ్ ఫోర్ట్ పార్కింగ్లో ఈ కారు ఉండే 3 గంటల సేపు. దాని తర్వాత అక్కడి నుంచి బయటికి తీస్తున్నప్పుడు ఒక డ్రైవర్ చాలా క్లియర్గా కనిపిస్తున్నారు, కానీ వెనక సీట్లు ఎవరైనా ఉన్నారో కనిపించట్లేదు క్లియర్గా. సో వీ స్టిల్ డోంట్ నో. దాంట్లో పోలీసులు పట్టుకున్న తర్వాత డాక్టర్ని ఆయన ఇంట్రోగేట్ చేస్తున్నప్పుడే వీళ్ళకి పాసిబుల్గా వీళ్ళకి ప్యానిక్ అయ్యారు. వీళ్ళు నెక్స్ట్ మా మీద వచ్చి పడతారని చెప్పి బహుశా కార్లో నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. దేశ రాజధాని ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అనుకోకుండా ఎలా జరిగిందో ఎవరు చేశారో తెలియకుండానే బాంబు పేలింది. 9 మంది మరణించారు. ఇప్పటికైతే ఏ ఉగ్ర సంస్థ కూడా అనౌన్స్ చేయలేదు తామే ఈ పని చేశామని. బట్ కేంద్ర ఇంటెలిజెన్స్ మాత్రం అన్ని రకాలుగా పరిశోధనలు మొదలుపెట్టింది ఏం జరిగింది అనే దానికి సంబంధించి. ఇందులోనే సూసైడ్ బాంబర్లకి సంబంధించి కూడా వార్తలు వినిపిస్తున్నాయి. యాక్చువల్గా ఎందుకని ఢిల్లీని టార్గెట్ చేశారు, అది కూడా ఫరీదాబాద్లో 2900 కేజీల పేలుడు సామాగ్రిని పట్టుకున్న తర్వాత బీహార్ ఎలక్షన్స్కి ముందు ఎందుకు జరిగింది? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాతిల్ గారు. సార్ నమస్తే. ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ అనేది అయింది. సడన్గా అయింది. అందులోనూ రెడ్ ఫోర్ట్ ఒక ప్రామినెంట్ ప్లేస్లో జరిగింది. కారులో జరిగింది. సూసైడ్ బాంబర్లు ఉన్నారు. వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ అండి? ఏం జరిగింది అక్కడ? దీనికి ఒక బ్యాక్ స్టోరీ ఉంది కవిత గారు. మీకు చెప్పినట్లనే 3 రోజుల ముందు జమ్మూ కాశ్మీర్ పోలీస్ రేడ్లు మొదలుపెట్టారు. అక్కడ జైషే మహమ్మద్ పోస్టర్స్ ఒక 2 వారాలు 3 వారాల ముందు జైషే మహమ్మద్ పోస్టర్స్ కాశ్మీర్ వ్యాలీలో కనిపించింది. అనంతనాగ్, పుల్వామా ఏరియాస్లో. తర్వాత సీసీటీవీ చూసినప్పుడు 2-3 కనిపెట్టారు. వాళ్ళు పట్టుకున్నారు పోలీసు వాళ్ళు. వాళ్ళని ఇంట్రోగేట్ చేసేటప్పుడు నెక్స్ట్ లింక్ ఎక్కడ వచ్చిందంటే 3 డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు డబ్బులు ఇచ్చి చేయించారని చెప్పి వీళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. దీస్ ఆర్ అన్ఎడ్యుకేటెడ్ ఇలిటరేట్ గైస్. దాని తర్వాత ఈ డాక్టర్ వెల్ వెంటబడి ఫరీదాబాద్లో ఒక డాక్టర్ దొరికాడు. అనదర్ వాజ్ సంథింగ్ సమ్వేర్ ఇన్ పంజాబ్ హర్యానా వైపు దొరికారు. ఒకరు. బోత్ ఆర్ వర్కింగ్ డాక్టర్స్, మెడికల్ డాక్టర్స్. దాని తర్వాత 3వ మనిషి కోసం పోలీసులు దేవులాడుతున్నప్పుడే ఈ బ్లాస్ట్ జరిగింది. సో మీరు చెప్పినట్ల ఒక డాక్టర్ దగ్గర ఏమో క్యాస్టర్ ఆయిల్ దొరికింది. చాలా హ్యూజ్ క్వాంటిటీస్లో క్యాస్టర్ ఆయిల్. క్యాస్టర్ ఆయిల్తోని రిస్సిన్ అని చెప్పి ఒక కెమికల్ తయారు చేస్తారు, విచ్ ఈస్ అ వెరీ పాయిజనస్ కెమికల్. అది మీరు నీళ్ళలో కలిపితే కూడా టేస్ట్ మీకు రాదు దాన్ని. అండ్ ఇట్స్ అన్ ఇన్స్టెంట్ పాయిజన్. మీరు ఒక పెద్ద వాటర్ ట్యాంక్లో తీసుకెళ్ళి పడేస్తే కూడా ఆ వాటర్ ట్యాంక్ నుంచి తాగే నీళ్ళు అందరూ చనిపోతారు. సైలెంట్గా కిల్లింగ్ అంతే. ఐ కెన్ కిల్ థౌజండ్స్ లిటరలీ రిస్సిన్ అనేది. అండ్ ఇట్స్ అ వెరీ హైలీ కంట్రోల్డ్ డ్రగ్. కానీ దాన్ని క్యాస్టర్ ఆయిల్ నుంచి ప్రొడ్యూస్ చేయాలంటే మీకు మెడికల్ నాలెడ్జ్ ఉండాలి దానికి.
సో దిస్ గై ద డాక్టర్ ఆబ్వియస్లీ హ్యాడ్ ద మెడికల్ నాలెడ్జ్ ఎట్లా దాన్ని కన్వర్ట్ చేయాలని చెప్పేసి ఐదర్ ఇంట్లో ల్యాబ్ సెటప్ చేసుకొని ఎట్లా తయారు చేసి క్యాస్టర్ ఆయిల్ ఉంచుకున్నాడు. దట్ వాస్ హ్యూజ్ క్వాంటిటీ. ఎవరు అంత క్యాస్టర్ ఆయిల్ ఇంట్లో పెట్టుకోరు. మనం చిన్నపిల్లన్నప్పుడు క్యాస్టర్ ఆయిల్ పిల్లలకి ఇస్తాం అప్పుడు. దట్ ఈస్ వెరీ వెరీ మినిమల్ క్వాంటిటీ. దాని తర్వాత నెక్స్ట్ డాక్టర్ దొరికాడేమో దాట్ గై వాస్ కాట్ ఇన్ ఫరీదాబాద్. ఆయన దగ్గర మీరు చెప్పినట్లు 2600 కిలోల అమోనియం నైట్రేట్. అమోనియం నైట్రేట్ బాంబులో యూజ్ చేస్తారు. మీకు గుర్తుండి వరల్డ్ ట్రేడ్ సెంటర్ కన్నా ముందు ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగింది అమెరికాలో బేస్మెంట్లో, అదే వరల్డ్ ట్రేడ్ సెంటర్లో. అక్కడ జరిగిన బ్లాస్ట్లో ఆ డ్రైవరు చాలామంది చనిపోయారు ఆయనతోని. దేర్ అగైన్ అమోనియం నైట్రేట్ వస్తుంది. అమోనియం నైట్రేట్ యూజువలీ ఫర్టిలైజర్స్లో కూడా యూజ్ చేస్తారు. ఇట్స్ ఈజీలీ అవైలబుల్. దాన్ని డ్యూయల్ పర్పస్ అంటారు, దాన్ని డ్యూయల్ పర్పస్ యూసేజ్ ఉంటుంది దానికి. సో పోలీసు వాళ్ళు అది ఇన్వెస్టిగేట్ చేస్తూ వస్తున్నప్పుడే సాయంత్రం ఈ పేలు జరిగింది 6:45 అట్లా రెడ్ ఫోర్ట్ దగ్గర. మీరు చెప్పినట్లు రెడ్ ఫోర్ట్ కన్నా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత చాందీ చౌక్ దగ్గర. లక్లీ ఆర్ లక్లీ నిన్న రెడ్ ఫోర్ట్ హాలిడే, మండే రోజు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా దాన్ని హాలిడే ఉంచుతారన్నమాట. సో ఆ హాలిడే రోజే ఇది జరిగింది. దానికోసం కొంతమంది విక్టిమ్స్ తగ్గారు, కానీ దర్ ఇస్ అ బిగ్గర్ పిక్చర్ టు ఇట్. సో ఇందులో సూసైడ్ బాంబర్స్ అనేది కూడా ఉంది అనే మాట వినిపిస్తుంది. ఆ కారులో ఉన్న వాళ్ళే చేశారు ఈ పని అనేది. కారులో ఉన్నటువంటి 3 మరణించారు. బట్ ఆ కార్ ఎవరి పేరు మీద ఉంది అనేది మూలాలు కూడా చెక్ చేసి చూస్తే పుల్వామాలో ఉన్నటువంటి ఒక ముస్లిం దాన్ని ఓన్ చేస్తున్నాడు అనేది ఉంది. ఆ 3 ఎవరు అనే దాన్ని కూడా ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ అయింది. సో ఇప్పుడు చెప్పినట్టు చాందీ చౌక్ దగ్గర ఒక రెడ్ లైట్ దగ్గర కార్ స్లో డౌన్ చేస్తుంది. దానికన్నా ముందు ఇప్పుడు సీసీటీవీ ఇమేజెస్ అనలైజ్ చేస్తే పోలీసు వాళ్ళు ఏమంటున్నారంటే 3 గంటల సేపు ఇది రెడ్ ఫోర్ట్ పార్కింగ్లో ఈ కారు ఉండే 3 గంటల సేపు. దాని తర్వాత అక్కడి నుంచి బయటికి తీస్తున్నప్పుడు ఒక డ్రైవర్ చాలా క్లియర్గా కనిపిస్తున్నారు, కానీ వెనక సీట్లో ఎవరైనా ఉన్నారో కనిపించట్లేదు క్లియర్గా. సో వీ స్టిల్ డోంట్ నో దాంట్లో 2 ఉన్నారో 3 ఉన్నారో 1 ఉన్నారు. యూజువలీ ఫిదాయన్ అటాక్ అంటే సూసైడ్ బాంబింగ్ అటాక్ చేసి మనం పుల్వామాలో చూసాం. ఇది సిఆర్పిఎఫ్ వల్ల కాన్వాయ్ మీద దాడి చేసినప్పుడు 64 మంది చనిపోయారు. సింగిల్ మంది 1% డస్ ఇట్. 3-4 ఉండరు కార్లు. ఈ ఫరీదాబాద్ ఒక పోలీసులు పట్టుకున్న తర్వాత డాక్టర్ని ఆయన ఇంట్రోగేట్ చేస్తున్నప్పుడే వీళ్ళకి పాసిబుల్గా వీళ్ళకి ప్యానిక్ అయ్యారు. వీళ్ళు నెక్స్ట్ మా మీద వచ్చి పడతారని చెప్పి బహుశా కార్లో ఆ కెమికల్స్ అంతా తీసుకొచ్చి కార్లో పెట్టుకున్నారు. వాళ్ళు దాని తర్వాత 3 గంటల సేపు తిరిగారు. ఏం చేయాలో తెలియదు, ఎందుకంటే వాళ్ళు ప్యానిక్ అయ్యారు. పోలీసు వాళ్ళు 100% మమ్మల్ని పట్టుకుంటారని తెలిసిపోయింది. కార్ ఇష్యూ పక్కన పెడదాం ఫర్ నౌ. ఇది ఎందుకు చేశారనేది దట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. కార్ మనకు తెలిసిందే ఇట్ చేంజ్ హ్యాండ్స్ అన్నమాట. కానీ ఇది అక్కడే పేల్చాలని ప్లాన్ చేశారా, లేకుంటే కొంచెం ముందుకు వెళ్తే సెంట్రల్ ఢిల్లీకి వెళ్ళిపోతారు. కొనాట్ ప్లేస్ అక్కడ 15 minutes ఫ్రమ్ చాందీ చౌక్ ఇస్ కొనాట్ ప్లేస్. ఈవినింగ్ ట్రాఫిక్లో మ్యాక్సిమం 20 minutes వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళే ముందు యాక్సిడెంటల్గా అది పేలిందా, బికాస్ దీనికి డెటనేటర్స్ కనెక్ట్ చేసి ఉంటారు, ఫైరింగ్ మెకానిజం ఉంటుంది. అది కూడా సిఎన్జి ట్యాంక్ పక్కన పెట్టేది. దిస్ వాజ్ ద హైబ్రిడ్ కార్ i20 హండై. దాంట్లో పెట్రోల్గా వాడుకోవచ్చు, సిఎన్జిగా వాడుకోవచ్చు. సిఎన్జి ఈజ్ వెరీ డెడ్లీ. మనం చూసిన చాలా మటుకు రీఫిల్లింగ్లో ఇల్లీగల్గా కన్వర్ట్ చేస్తున్న సిఎన్జి వెహికల్ చాలా మటుకు ఎక్స్ప్లోడ్ అవుతుంది. ఫస్ట్ అదే అనుకున్నారు. ఈ బ్లాస్ట్ జరిగినప్పుడు ఇనీషియల్ అజంప్షన్ ఏముండే అంటే సిఎన్జి వెహికల్ పేలింది, కానీ తర్వాత దీని ఇంపాక్ట్ చూస్తే తెలిసిపోయింది సిఎన్జి కాదు, ఇది సంథింగ్ ఎక్స్ట్రా కాంట్రిబ్యూటెడ్ టు ఇట్ అనేది. సో దాని తర్వాత వెహికల్ని అనలైజ్ చేశారు, ఎందుకంటే అక్కడి నుంచే కదా మాకు మెయిన్ ఇది వస్తుంది, టిప్స్ వస్తుంది. వెహికల్ అనలైజ్ చేస్తే మీరు చెప్పినట్లు ఫస్ట్ ఇట్ ఇస్ ఓన్డ్ బై సంబడి ఫ్రమ్ హర్యానా, సల్మాన్ అని చెప్పక ఆయన హర్యానా రిజిస్ట్రేషన్ ఉండే. ఆయన ఏమన్నారు, నేను ఓక్లాలో ఒక దేవేందర్ అనే మంచిగా అమ్మానని చెప్పారు. సో దేవేందర్ని కూడా పోలీసులు కస్టడీలు తీసుకున్నారు. ఆయన ఇమీడియట్గా ఏం చెప్పారంటే నేను ఇంకోనికి అమ్మాను, దట్ వాజ్ సోల్డ్ ఇన్ జమ్మూ కాశ్మీర్ పుల్వామా త్రూ 3rd person. ఆయన్ని తర్వాత మనం చూసాం, ఫోటోలో కనిపించారు నిన్న రాత్రి, బట్ హీఈస్ నాట్ ద యాక్చువల్ పర్సన్. ఇప్పుడు వాళ్ళ పొద్దున వచ్చిన రిపోర్ట్ ప్రకారం వాళ్ళ 2 brothers ఉన్నారు. 2 brothersలో ఒక బ్రదరు, కానీ కార్ వాజ్ టేకెన్ బై 3rd person. వీళ్ళిద్దరు ప్లంబర్, ఒకడు ఎలక్ట్రీషియన్, ఒమర్ రషీద్ ఏదో అని పేరు ఉంది. సో వాళ్ళ ఒకరు కారు తీసుకుంటున్న ఫోటోగ్రాఫ్ ఒకటి ఉంది. మనం యూజువల్లీ ఎప్పుడైనా కొత్త కారు తీసుకుంటే ఒక ఫోటో తీసుకుంటాం చూడండి, ఇట్ ఇస్ వెరీ వాల్యుబుల్ పిక్చర్, రిటైన్ చేసుకోవాలి వీళ్ళందరూ. దాని నుంచి హింట్ వచ్చిందన్నమాట మెయిన్గా యూస్ కార్. ఈ కార్ OLXలో కూడా పెట్టారు ఒకసారి సేల్కి. సో పోలీసు వాళ్ళు అక్కడ ఇన్వెస్టిగేట్ చేసి ఈ కార్ నెంబర్ మళ్ళీ OLXలో కనిపించింది. ఇక్కడ మన ప్రేక్షకులకు నేను ఐ వాంట్ టు గివ్ దెమ్ బిగ్ గుడ్ సజెషన్, ఇఫ్ దే ఫాలో ఇట్ నథింగ్ లైక్ ఇట్. సాధ్వి ప్రజ్ఞ కేసులో మాలేగాంలో కూడా మనకు తెలుసు, ఆమె దగ్గర మోటార్ సైకిల్ ఒకటి ఉండే, ఆమె మోటార్ సైకిల్ అమ్మేశారు ఎవరికో, కానీ ఆ పర్సన్ రిజిస్ట్రేషన్ చేంజ్ చేయలేదు. అదే మోటార్ సైకిల్లో బాంబు పెట్టి ఎవరో పేల్చారు. మీరు బండి అమ్ముతున్నప్పుడు
ఏదో యూస్ కార్ వాళ్ళకో మిగతా వాళ్ళకో లేకుంటే రామ్కోట్లో వెళ్ళి 2-వీలర్ మార్కెట్లో అమ్మడం కాదు. వెహికల్ రిజిస్ట్రేషన్ మీరు ఇమ్మీడియట్గా మ్యాక్సిమం 2 or 3 డేస్లో వెహికల్ రిజిస్ట్రేషన్ కావాలి. ఇప్పుడు యూజువలీ యూస్ కార్ తీసుకెళ్తే ఆడేమంటాడు, అమ్మినప్పుడు మిమ్మల్ని పిలిచి మీ సంతకం తీసుకుంటాను అంటారు. సమ్టైమ్స్ ఇట్ మే నాట్ సెల్ ఫర్ మంత్స్, లేకుంటే నడిమిట్లో వీళ్ళు కావాలని చెప్పి ఎవరికి ఇచ్చేస్తారు జాయ్ రైడ్కి, వాడు వెళ్ళి తీసుకెళ్ళి ఎవరిని కొట్టి వాడు చనిపోతే మోటార్ సైక్లిస్టో మీరు డబ్బులు కట్టాల్సి వస్తుంది. దిస్ ఇస్ ద బిగ్ థింగ్. వెహికల్ ట్రాన్స్ఫర్ అనేది కంపల్సరీగా చేపియాలి. ఇప్పుడు ఈ కేసు ఏం జరిగిందంటే ఎవరికి పేపర్ లేకుండా అమ్మారు వెహికల్స్. డబ్బులు తీసుకున్నారు, వెహికల్ ఇచ్చేసారు, డబ్బులు తీసుకున్నారు, వెహికల్ ఇచ్చేసారు, నడిపించుకుంటున్నారు. ఎవరికి ఇంత డౌట్ ఎందుకు రాలేదు? సల్మాన్ అనే మంచిగానే డౌట్ రావాలి ఉండే కదా, నా కార్ ఇంకోటికి ఇచ్చినప్పుడు నా తల మీద వచ్చి పడుతుంది, కానీ వీళ్ళకి ఇంపాక్ట్ తెలియదు. నా కార్ 3 సార్లు అమ్మాను ఇప్పుడు దాకా. 3 cars విచ్ హ్యాడ్ ఆల్ 2 cars ఎర్లియర్ కార్, మారుతి 800 9 years తర్వాత అమ్మాను, అండ్ మా టాటా ఇండిగో ఉండే దాని తర్వాత, దాన్ని కూడా అబౌట్ 8 years తర్వాత అమ్మాను. ఈ 2 కార్లు అమ్మినప్పుడు ఐ మేడ్ ష్యూర్ ఎవరికి అమ్మానో ఆయన దగ్గర పక్కన నిలబడి పని చేయించాను నేను ఆన్లైన్లో, అండ్ ఇట్ వాస్ రిజిస్టర్డ్ అండ్ ట్రాన్స్ఫర్డ్. సెకండ్ కార్ ఆల్సో సేమ్ థింగ్, ట్రిమల్గిరి ఆర్టీఓలు తీసుకెళ్ళి అక్కడ నిలబడి చేయించాను నేను రిజిస్ట్రేషన్. ఇది చాలా ఇంపార్టెంట్. సరే, టెర్రర్ కేసుకి తిరిగి వస్తాం మనం. ఈ టెర్రర్ కేసులో ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ కార్ డ్రైవ్ చేస్తున్న మనిషి వన్ ఆఫ్ ద డాక్టర్స్, 3వ మనిషి, ఆయన దొరకలేదు వాళ్ళకి. దీన్ని ఫరీదాబాద్ మాడ్యూల్ అంటున్నారు. అంటే ఫరీదాబాద్లో ఉన్న ఇల్లు దొరికింది, అక్కడ 2 డాక్టర్లు ఉన్నారు, కానీ ఒకరే దొరికిండు, ఇంకోటి పారిపోయిండు. సో దిస్ వాజ్ ద పర్సన్ హూ టుక్ ద కార్, అండ్ దాని ఇన్వెస్టిగేషన్ ఇంకా నడుస్తుంది. బహుశా ఇవాళ ఈవినింగ్ రేపు పొద్దున్న దాకా దాని డీటెయిల్స్ మనకు వచ్చేస్తుంది. ఎందుకు చేశారు? ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ కానీ అగతా క్రిస్టీ కానీ ఒక సీన్కి వచ్చినప్పుడు, ఈవెన్ హెర్క్యుల్ పెరాట్ సీన్కి వచ్చినప్పుడు ఫస్ట్ ఏం అడుగుతారంటే, హూ బెనిఫిట్స్ ఫ్రమ్ దిస్? ఎగ్జాక్ట్లీ. సో ఎందుకు చేశారు? ఇప్పుడు మనం దానికి ఒక బ్యాక్ స్టోరీ ఉంది. జైషే మహమ్మద్ డెప్యూటీ ఒక 3 వారాల ముందు ఒక వీడియో రిలీజ్ చేసి, భారతదేశంలో మేము ఒక పెద్ద హిందుస్థాన్ మే హమ్ బహుత్ బడా ఎక్ జంగ్ కర్నే వాలే హం, దిస్ టైమ్ ఫ్రమ్ బంగ్లాదేశ్ అన్నారు. పాకిస్తాన్ వైపు నుంచి కాదు, ఎందుకంటే అక్కడ మొత్తం ఆర్మీ కాన్సన్ట్రేషన్, ఇండియన్ ఆర్మీ అక్కడ ఫుల్ అలర్ట్లో ఉన్నారు. బంగ్లాదేశ్ వైపు నుంచి వస్తుంది ఈసారి అని చెప్పారు. హఫీజ్ సయీద్ అసిస్టెంట్ ఆయన. దిస్ వీడియోస్ దేర్ ఆన్ ఇంటర్నెట్. సో అది ఫస్ట్ ఇండికేషన్ ఉండే. ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు, అంటే మన ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు, నిద్రపోతున్నారా అని. మనకు తెలియకుండా చాలా ఇంటెలిజెన్స్ వాళ్ళు చాలా టెర్రరిస్ట్ అటాక్ ఆపారు. వాళ్ళు ఎప్పుడు మాట్లాడరు దాని గురించి. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, టెర్రరిస్ట్ హస్ బి లక్కీ ఓన్లీ వన్స్, సెక్యూరిటీ ఏజెన్సీ హస్ బి లక్కీ ఆల్వేస్. 100%, కానీ 99% దే విల్ బి లక్కీ, 1% ఇట్లా చేతిని జారిపోతారు. చాలామంది కంపేర్ చేస్తారు, యూఎస్లో 9/11 జరిగిన తర్వాత ఇవాళ దాకా యూఎస్లో ఒక్క టెర్రర్ అటాక్ కూడా జరగలేదు, ఎందుకు అని. దానికి కారణాలు ఉన్నాయి కవిత గారు. మీరు యూ హ్యావ్ ట్రావెల్ టు యూఎస్, యూ నో హౌ ఇట్ ఈస్. వెరీ స్ట్రిక్ట్ చెకింగ్ అట్ ద ఎయిర్పోర్ట్స్. మీరు ఎవరు, ఎందుకు వస్తున్నారు, ఎప్పుడు దాకా ఉంటారో, ఎక్కడ వెళ్తారు, మీకు వీసా ఇష్యూ చేసేప్పుడు ఆ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అది చాలా క్రూషియల్. మన దేశంలో ఏమైపోతుందంటే 140 కోట్ల మంది, ఓపెన్ బార్డర్స్. నేపాల్ ఈజ్ అ టోటల్ ఓపెన్ బార్డర్. మయన్మార్ వైపు ఇప్పుడు కొంచెం ఫెన్సింగ్ వేస్తున్నారు. బంగ్లాదేశ్ కూడా టోటలీ ఓపెన్ బార్డర్. చాలా ప్లేస్లో ఫెన్సింగ్ వేస్తారు, కానీ మళ్ళీ కూడా మమతా బెనర్జీ లాంటి వాళ్ళు ఉన్నప్పుడు అందరిని తీసుకొచ్చేస్తారు బంగ్లాదేశ్ నుంచి. వాడు టెర్రరిస్ట్గా తయారవుతాడో, వాడు మేస్త్రిగా తయారవుతాడో, కార్పెంటర్గా తయారవుతాడో మనకు తెలియదు. ఇప్పుడు మీరు అడగొచ్చు, ఇట్లా ఉన్నప్పుడు మన గవర్నమెంట్ ఏం చేస్తున్నారు? దట్ ఈస్ అ వెరీ ఆబ్వియస్ క్వశ్చన్. చేస్తున్నారు, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కానీ చాలా చేయాలి ఇంకా. మనం చూసా, ఎప్పుడైనా రోహింగ్యాలని మొన్న పంపించిన తర్వాత అండమాన్స్లో తీసుకెళ్ళి అటువైపు పడేశారు, వాళ్ళని పెద్ద గొడవ చేశారు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. కానీ ఇదే రోహింగ్యాలు ఏం తయారవుతారు రేపు? దే కెన్ బికమ్ ఎ హ్యూమన్ బాంబ్. డబ్బులు ఇచ్చి వాళ్ళని కొనుక్కుంటారు, బికాజ్ దే ఆర్ నాట్ దాట్ ఎడ్యుకేటెడ్. ఇదే టైంలో ఈ 3 డాక్టర్స్ ఎందుకు చేశారు? ఎగ్జాక్ట్లీ, వీళ్ళు బాగా చదువుకుని ఉన్నవాళ్ళు, దే ఆర్ ప్రాక్టీసింగ్ డాక్టర్స్ అయినప్పటికీ కూడా. ఆలోచించండి, ఒసామా బిన్ లాదెన్ వాజ్ అన్ ఇంజనీర్, దట్ టు ఫ్రమ్ చాలా వెరీ రిచ్ ఫ్యామిలీ. ద బిన్ లాదెన్ ఫ్యామిలీ అంటే సౌదీ అరేబియాలో కన్స్ట్రక్షన్ సెక్టర్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్. అక్కడి నుంచి సమ్ బ్రెయిన్ వాషింగ్, హీ మూవ్డ్ అవుట్, రిలీజియస్ మొత్తం తలకెక్కిచ్చేసింది మొత్తం. దాంట్లో ఆయన పిచ్చి పట్టేసి టెర్రరిజంలో వచ్చేసింది. ఐమన్ అల్ జవారీ, హీజ్ అసిస్టెంట్, వాజ్ అ డాక్టర్. సో ఎడ్యుకేషన్ దీనికి సంబంధం లేదు కవిత గారు. ఎడ్యుకేషన్ అండ్ రిలీజియన్కి ఒక లింక్ ఉంది. మీరు ఒకసారి ఇండాక్రేషన్ అంటారు ఇంగ్లీష్లో, అంటే మిమ్మల్ని రిలీజియన్ మీరు ఇది మీతో చేస్తున్నాను. ఇది ప్యాలెస్టైన్ టైంలో ఉండే ముందు ఇజ్రాయెల్ మీద చాలా సూసైడ్ బాంబ్స్ జరిగింది. దాని తర్వాత ఇజ్రాయెల్ దాన్ని టోటలీ ఆపేశారు.
ఎట్లా అంటే దే బికేమ్ వెరీ స్ట్రిక్ట్ విత్ క్రాస్ బార్డర్ చెకింగ్స్. ఒక్క వెహికల్ని కూడా లోపల రానియారు వాళ్ళు క్రాస్ బార్డర్ నుంచి. మొత్తం మనం చూస్తుంటే హోటల్స్కి వెళ్ళినప్పుడు మీరు చూస్తుంటే ఒకసారి ఒక స్ట్రక్చర్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద ఫ్లోర్. Exactly. నా దట్ ఈస్ యాంటీ సూసైడ్ థింగ్. ఇట్ కెన్ స్టాప్ ఎ వెహికల్ అనమాట. మీరు డెలిబరేట్గా కూడా మీరు క్రాష్ చేసి వెళ్తే ఇట్ కెన్ స్టాప్ యూ. ఇట్లాంటి చాలా మటుకు ఇజ్రాయెల్ ఇన్స్టాల్ చేస్తుంది బొలార్డ్స్ లాంటిది. దాంతోనే వాళ్ళు దే హ్యావ్ స్టాప్డ్ లార్జ్ అమౌంట్. ఇంటెలిజెన్స్ ఇస్ నెక్స్ట్. ఇప్పుడు చాలామంది అడుగుతారు ఇంటెలిజెన్స్ ఫెయిలియరా అంటారు. ఫరీదాబాద్లో పట్టుకున్నారు కదా, అక్కడ హర్యానాలో పట్టుకున్నారు కదా, ఇదంతా 6 hours టైంలో జరిగింది. జమ్మూ కాశ్మీర్ పోలీస్ దీని అంటే 2 వారాల నుంచి తిరుగుతున్నారు అక్కడ ఉన్న వాళ్ళని పట్టుకోవడానికి. సో దెర్ ఇస్ అ కన్సిస్టెంట్ ఎఫర్ట్ బీయింగ్ మేడ్. కానీ మనకేంటంటే మన ఇంత పెద్ద దేశం మనది, ఎక్కడి నుంచి ఎవరు వస్తారని తెలియదు మనకి. నేపాల్ వైపు నుంచి రావచ్చు, నేను చెప్పినట్లు బంగ్లాదేశ్ వైపు నుంచి రావచ్చు, శ్రీలంక వైపు నుంచి రావచ్చు. వీ డోంట్ నో వేర్ దే విల్ కమ్ ఫ్రమ్. ఇటు అరేబియన్ సీ వైపు నుంచి ఎక్కడి నుంచి అని రావచ్చు, లక్షద్వీప్ వైపు నుంచి, లేకుంటే పాకిస్తాన్ వైపు నుంచి వచ్చి మనం బాంబే అటాక్ 26/11 చూసాం మనం. సో వీ హ్యావ్ టు బి లక్కీ ఆల్ ద టైమ్. కానీ ఇంటెలిజెన్స్లో 2 ఇంటెలిజెన్స్ ఉంటాయి కవిత గారు, ఒకటి హ్యూమన్, ఒకటి టెక్నికల్. దీంట్లో హ్యూమన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనం నక్సలైట్ కేసులో చూడండి, నల్లమల ఒక టైంలో తెలంగాణ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నల్లమల వాజ్ ద హాట్ బెడ్ ఆఫ్ టెక్సలిజం. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత, దాని తర్వాత వచ్చిన చీఫ్ మినిస్టర్లు అందరూ ఇంక్లూడింగ్ కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ వాళ్ళు చాలా స్ట్రిక్ట్ వ్యూ తీసుకున్నారు దాన్ని. హ్యూమన్ ఇంటెలిజెన్స్ లక్షల ఖర్చు పెడతారు డబ్బులు, దానికి ఆడిట్ ఉండదు, ఆ డబ్బుకి ఆడిట్ ఉండదు. ఇట్ ఈస్ అ మనీ గివెన్ టు పోలీస్ ఆఫీసర్స్. మీరు ఎక్కడ తెచ్చుకుంటారో, ఇన్ఫార్మర్స్ని కొనుక్కుంటారో, ఏం చేస్తారో, నక్సలైట్ లీడర్స్ని కొనుక్కుంటారో మాకు తెలియదు, ఈ డబ్బులు మీది, ఇన్ని కోట్లు మీకు ఇచ్చేస్తున్నాం. దాని నుంచి వాళ్ళు నెట్వర్క్ ఆఫ్ ఇన్ఫార్మర్స్ డెవలప్ చేస్తారు. డబ్బులు ఇచ్చి, ఒకటి 10 లక్షలు 5 లక్షలు ఇచ్చి, బాబు చెప్పు ఎవరైనా టెర్రరిస్ట్ వస్తే మాకు తెలియాలంటే వాడు వచ్చి చెప్తాడు, సార్ అక్కడ ఒకటి ఉన్నాడు, ఇక్కడ ఒకటి ఉన్నాడు అని చెప్పేసి. దట్ ఈస్ వన్ ఇంటెలిజెన్స్. టెక్నికల్ ఏంటంటే మనందరికీ తెలిసిందే, ఫోన్ కాల్స్ కానివ్వండి, టెలిగ్రామ్, వాట్సాప్, అది కాకుండా ఈమెయిల్స్, ఏ సోర్స్ నుంచి అయినా, సిగ్నల్, దేని నుంచి అయినా మనం వాడుకున్న దాన్ని ట్రాప్ చేయవచ్చు. నేను బహుశా నిన్న చెప్పాను మీకు దీని గురించి. వాట్సాప్లో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అనేది లేదు. వీళ్ళు చెప్తారు దట్ నోబడీ కెన్ రీడ్ యువర్ మెసేజ్, నోబడీ కెన్ రీడ్ ఇట్, ఇట్ క్యాన్ బి రెడ్, నో ప్రాబ్లం. సెకండ్, ఫర్ ఎవ్రీ ఫోన్, ఐఫోన్ కానివ్వండి, ఏ ఫోన్ అయినా కానివ్వండి, అండ్ ఒరిజినల్ కీ ఈజ్ విత్ ద ఓనర్ విచ్ ఇస్ ద కంపెనీ. వాళ్ళు ఏం కావాలంటే చేయొచ్చు. వాళ్ళు కావాలంటే అప్డేట్ చేస్తున్నాడు సాఫ్ట్వేర్ని, అప్డేషన్ ఇస్ మీన్ దే ఆర్ కంట్రోలింగ్ యర్ ఫోన్. అది మీ ఫోన్ ఇస్ అవుట్ ఆఫ్ దిస్ అప్డేషన్ రేంజ్, అది కొత్త వర్షన్ వచ్చింది మార్చుకోండి, గాట్ అన్ ఓల్డ్ వర్షన్ ఇన్ యువర్ ఫోన్ అని చెప్తారు. ఎందుకు? ఆ ఫోన్కి తెలుసు మీ దగ్గర ఓల్డ్ వర్షన్ ఉందని. సేమ్ విత్ యువర్ ల్యాప్టాప్. మీరు ల్యాప్టాప్లో విండోస్ అప్డేట్ చేయకపోతే ఒకసారి చెప్తాను, విండోస్ ఈజ్ నాట్ అప్డేటెడ్, ప్లీజ్ అప్డేట్ యువర్ విండోస్. సో దిస్ టెక్నికల్ ఇంటెలిజెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మన దేశంలో ఎన్టీఆర్, నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అని చెప్పి జనరల్ వీకే సింగ్ ఉన్న టైంలో సెటప్ చేశారు. పెద్ద కాంట్రవర్సీ అది మీకు గుర్తుంటుంది. ఆయన ఇంటి బయట ఎవరో ఒక వెహికల్ పెట్టారు అని చెప్పి పెద్ద గొడవ జరిగింది ఆ టైంలో. అండ్ దెన్ ఇట్ వాస్ డిస్బాండెడ్. అండ్ అజిత్ దోవల్ గారు తిరిగి వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ రీఇన్స్టాల్ చేశారు. టెక్నికల్ ఇంటెలిజెన్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ టెర్రరిస్ట్ యూజువలీ శాటిలైట్ ఫోన్స్ యూజ్ చేస్తారు, ఇరిడియం లాంటి ఫోన్స్ అంతా. దాన్ని ట్రాక్ చేయడం చాలా కష్టం. కానీ ఇప్పుడు దానికి కూడా టెక్నాలజీ ఉంది. కొన్ని దేశాలు అయితే బ్యాన్ చేసేసారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ గో టు లదాఖ్, యూ కెనాట్ క్యారీ అ శాటిలైట్ ఫోన్. మీరు ఎయిర్పోర్ట్లోనే వాళ్ళు కాన్ఫిస్కేట్ చేసేస్తారు దాన్ని. సో అట్లాంటి పరిస్థితుల్లో మనం డెఫినెట్గా టెక్నికల్ ఇంటెలిజెన్స్ మీద చాలా మటుకు మన నిఘా ఉంటుంది. అది నడుస్తుంది, మనకు తెలియదు. నార్మల్ ప్రజలకి ఏం నడుస్తుందో, రా వాళ్ళు చేస్తున్నారో, ఐబీ వాళ్ళు చేస్తున్నారో, మిగతా వాళ్ళు చేస్తున్నారో, వీ జస్ట్ డోంట్ నో. కానీ మన టెక్నికల్ కాంపిటెన్స్ చాలా మట్టుకు పెరిగింది, ఎస్పెషలీ 26/11 తర్వాత. అప్పుడు మనకు గుర్తుంటుంది, మానేసార్ నుంచి ఢిల్లీ ఎయిర్పోర్ట్కి రావడానికి 2 గంటల సేపు పడుతుండే హర్యానా నుంచి. ఎన్ఎస్జీ హెడ్ క్వార్టర్స్ మానేసార్. అక్కడి నుంచి ఫ్లైట్లో ముంబైకి వెళ్ళడానికి మళ్ళీ 1.5 గంటన్నర 2 గంటలు తీసుకుంటుంది. దే రీచ్డ్ అట్ 4:30 in the morning. పెద్ద స్టోరీ ఆర్విఎస్ మణి గారి బుక్లో ఉంది, ఎందుకు జరిగింది, శివరాజ్ పాటిల్ ఎట్లా ఆపారు వాళ్ళని ఎందుకు వెళ్ళనీయలేదు బాంబేకి అని చెప్పేసి. నౌ ఎవ్రీ సిటీ దగ్గర ఒక హబ్ ఉంది. మన దగ్గర ఇబ్రాహీంపట్నం వైపు ఉంది, ముందు ట్రిమిల్గిరి దగ్గర ఉండే ఎన్ఎస్జీ హబ్. ఎన్ఎస్జీ వాళ్ళ దగ్గర 2 కాంపిటెన్సీస్ ఉన్నాయి. ఒకటి క్లోజ్ క్వార్టర్ సెక్యూరిటీ, అంటే ఉన్న విఐపీని ప్రొటెక్ట్ చేయడానికి ముందు వాళ్ళని పెట్టుకున్నారు, తర్వాత తీసేశారు. ఇప్పుడు వాళ్ళని ఆ డ్యూటీలో వారు ఇప్పుడు లేరు. వాళ్ళు హైజాకింగ్ కానివ్వండి, మోడర్న్ డే అర్బన్ వార్ఫేర్, అది కాకుండా మిగతా ఏదైనా అర్బన్ రిలేటెడ్ టెర్రరిస్ట్ యాక్టివిటీని వాళ్ళు డీల్ చేస్తారు. వాళ్ళ దాంట్లో 2వ డివిజన్ ఈజ్ ఇన్వెస్టిగేషన్ డివిజన్. సైంటిఫిక్గా, ఫర్ ఎగ్జాంపుల్, ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగింది అనుకోండి, ద మోస్ట్ క్రూషియల్ థింగ్, అది నిన్న నేను చూసి నాకు చాలా బాధ అనిపించింది కవిత గారు, అందరు అక్కడిక్కడ నడుస్తున్నారు, పబ్లిక్ ఫోటోలు తీసుకుంటున్నారు, సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఆ క్రైమ్ సీన్ని మీరు ముట్టకూడదు. అది ఇజ్రాయెల్ దగ్గర నుంచి నేర్చుకోవాలి.
వాళ్ళ దగ్గర ఒక బాంబ్ బ్లాస్టో లేదు ఏదైనా జరిగితే దే కార్డన్ ఆఫ్ ద ఎంటైర్ ఏరియా. అఫ్కోర్స్ వాళ్ళ పాపులేషన్ తక్కువ ఉందనుకోండి. మన దగ్గర చాందీ చౌక్ లాంటి ప్లేస్లో దే వుడ్ హ్యావ్ డిస్ట్రాయిడ్ ద కంప్లీట్ ఎవిడెన్స్. కింద పడున్న కెమికల్ ఏదైనా ఉంటే ఆ కార్ నుంచి అది ఎవడో షూస్ కిందనో వెళ్ళిపోతుంది అట్లనే అది. సో యూ షుడ్ నాట్ టచ్. అది ఒక పెద్ద నిన్న చూసి అదే ఒక ఐ వాజ్ రియలీ డిస్టర్బ్డ్. సెక్యూరిటీ వాళ్ళు వచ్చే ముందు వీళ్ళందరూ దే ఆల్రెడీ గాట్ ఇన్ టు ద యాక్షన్. సరే మీరు ప్యాసింజర్స్ని రెస్క్యూ చేస్తున్నారో అదంటే దట్స్ అ డిఫరెంట్ థింగ్, ఐ కెన్ అప్రిషియేట్. కానీ ఆ క్రైమ్ సీన్ నుంచి జరిగిపోవాలి. మన హైదరాబాద్లో కూడా దిల్సుఖ్ నగర్ బ్లాస్ట్ జరిగింది, లుంబిని పార్క్లో బ్లాస్ట్ జరిగింది, గోకుల్ చాట్లో బ్లాస్ట్ జరిగింది, మెక్కా మస్జిద్లో జరిగింది. ఇక్కడ అన్ని చోట్లలో మనం చూసాం ఎక్సెప్ట్ ఫర్ లుంబిని పార్క్. అక్కడ కొంచెం క్రౌడ్ని ఇమీడియట్ మూవ్ చేసేస్తారు. మిగతా అన్ని ప్లేసెస్లో మన వాళ్ళు వచ్చి అక్కడ ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళారు. దట్ డెస్ట్రాయ్ ద ఎవిడెన్స్ విల్ గెట్ డెస్ట్రాయ్. రేపు కోర్టులో వీళ్ళని ప్రాసిక్యూట్ చేయాలంటే ఎవిడెన్స్ కావాలి మనకి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ మధ్యనే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అనేవి వచ్చాయి అనేది, పీఓకేలోకి ఎంటర్ అయిపోయారు అనేది, లైన్ ఆఫ్ కంట్రోల్లో కూడా ఎంటర్ అయిపోయారు, డ్రోన్స్తో వాళ్ళు ఆపరేట్ చేశారు, ఎక్కడైతే వీకర్గా ఉందో ఎక్కడైతే వల్నరబుల్గా ఉందో అక్కడ నుంచి వాళ్ళు లోపలికి వచ్చారు. దే ఆర్ ప్లానింగ్ 2 రకాలుగా చేస్తున్నారు. ఒకటేమో డ్రగ్స్ కావచ్చు, లేకపోతే ఇల్లీగల్గా వెపన్స్ని ఒక మాఫియా లాగా చేస్తున్నారు. ఇంకొకటి ఇక్కడ ఉన్నటువంటి స్లీపర్ సెల్స్ని చాలా యాక్టివ్ చేస్తున్నారు అనే దాంతో పాటుగా ఎక్కడైనా సూసైడ్ ఫిదాయిన్ అటాక్స్ చేయడానికి కూడా సూసైడ్ బాంబర్లు కూడా రెడీగా ఉన్నారు, వాళ్ళని యాక్టివేట్ చేస్తున్నారు అనేమాట. సో అది వచ్చినటువంటి 1 వీక్లోనే ఈ ఇన్సిడెంట్ జరిగింది అంటే మీరు చెప్పినట్టుగా ప్రతిదానికి జాయినింగ్ ద డాట్స్ అనుకుంటే దే హ్యావ్ ఎ బిగ్గర్ ప్లాన్ అని అర్థమవుతోంది కదా. కరెక్ట్. ఇప్పుడు అదే జరిగింది. ఇప్పుడు ఈ కేసులో ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఎ లోకల్. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు అదే అంటారు. ఇప్పుడు మమ్మల్ని ఎందుకు అంటున్నారు, మీ వాళ్ళు చేపించారు కదా అంటారు. అఫ్కోర్స్ జైషే మొహమ్మద్ ఉండేది పాకిస్తాన్లో, కానీ మన దగ్గర ఉన్న ఎడ్యుకేటెడ్ స్లీపర్ సెల్స్ని యాక్టివేట్ చేస్తున్నారు. మీకు ఏమనిపిస్తుంది, పక్కన ఉన్నవాడు ఒకడు పోరోడు పొద్దున ఉద్యోగానికి వెళ్తున్నాడు, మిల్క్ ప్యాకెట్ తీసుకున్నాడు, చాయ్ తయారు చేస్తాడు, బ్రేక్ఫాస్ట్ తయారు చేసి ఉద్యోగానికి వెళ్తున్నాడు, మళ్ళీ సాయంత్రం వస్తాడు, షూస్ క్లీన్ చేస్తున్నాడు, మిగతా కార్ తీస్తున్నాడు, కార్ క్లీన్ చేస్తున్నాడు, రెగ్యులర్ యాక్టివిటీ ఉంటుంది. కానీ మీరు ఎప్పుడు సస్పెక్ట్ చేయరు దట్ హీ క్యాన్ బీ అ స్లీపర్ సెల్. ఆ నార్మల్ పర్సన్ నుంచి స్లీపర్ సెల్ మూవ్ అయ్యేది ఒక పర్సనల్ డిసిషన్. అది ఒక డాక్టర్ వై షుడ్ హీ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ అ టెర్రరిస్ట్ యాక్టివిటీ. అక్కడే వస్తుంది రిలీజియన్ అనేది. మిమ్మల్ని బ్రెయిన్ వాష్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళు డబ్బులు పెట్టి కొనక్కర్లేదు, వీళ్ళ దగ్గర డబ్బులు ఉంటుంది. ఎస్పెషల్లీ రిచ్ పీపుల్ లైక్ డాక్టర్స్. ఐఎమ్ అజ్యూమింగ్ అట్లీస్ట్ వెల్ టు డూ, నా రిచ్ అని చెప్పలేము. అట్లాంటి వాళ్ళని వీళ్ళు రిలీజియన్ పెట్టి చేస్తారు. చూడండి మిమ్మల్ని ఇట్లాంటి దారుణం పని చేస్తున్నారు, ఇండియన్ గవర్నమెంట్ ఇస్ డూయింగ్, మోదీ ఈజ్ డూయింగ్ దిస్, అది ఇది అని చెప్పి బ్రెయిన్ వాష్ చేస్తారు. యాజ్ ఇట్ ఈస్ మన పాలిటిక్స్లో అది ఉంది. ఎందుకంటే మనం చూస్తాం ఈ కాంగ్రెస్ లీడర్స్ కానివ్వండి, మిగతా కొంతమంది రిలీజియన్ని వాడుకుంటారు వాళ్ళు ఎప్పుడైనా. అది చాలా డేంజరస్. ఈవెన్ ఇప్పుడు బీజేపీ మీద కూడా వీళ్ళు అక్యూజ్ చేస్తారు, వాళ్ళు హిందువులు మరి మేము ముస్లిమ్స్ అని. అది కాదు. ఈ కేసులో చూడండి, హిందూ ముస్లిం అని చూడలేదు. అక్కడ తీసుకొచ్చి బ్లాస్ట్ చేసినప్పుడు ఎంతమంది చనిపోయారు తెలియదు మనకి. లక్కీలీ ఆ రోజు రెడ్ ఫోర్ట్ హాలిడే ఉండే. ఆ రోజు దట్ ఈస్ మండే రోజు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎక్కడైనా కానీ హాలిడే ఉంటుంది. సో క్రౌడ్ అక్కడ తక్కువ ఉండే. కానీ వీళ్ళు సెంట్రల్ ఢిల్లీకి వెళ్ళారు అనుకోండి, అక్కడ పరిస్థితి దారుణం అవుతుండే. ఎస్పెషల్లీ కొనాట్ ప్లేస్ లాంటి ప్లేస్లో ఇంక చాలామంది చనిపోతుండే. సో వీ హ్యావ్ టు ఫస్ట్ ఫైండ్ అవుట్ మోటివేషన్ ఆఫ్ వై పీపుల్ డూ వాట్ దే డూ. ఇప్పుడు కసబ్ కానీ మిగతా వాళ్ళు కానీ దేవర్ అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్, ఇలిటరేట్ ఫెలోస్. వాళ్ళు ఈజీలీ డబ్బులు పెట్టి కొనుక్కున్నారు. వాళ్ళు మీ ఫ్యామిలీని మేము చూసుకుంటాం. ఇది ఇజ్రాయెల్ వాళ్ళ పాలసీ కూడా. ఇజ్రాయెల్ ప్యాలెస్టీన్తో గాజా లాంటి మిగతా దానికన్నా ముందు వెన్ దే వర్ డీలింగ్ విత్ సూసైడ్ బాంబర్స్, వాళ్ళు ఏం చేస్తారంటే సూసైడ్ బాంబర్ వచ్చి మన దగ్గర బాంబ్ చేసి వెళ్తే, ఇజ్రాయెల్లో బాంబ్ చేసి వెళ్తే వాడు ఇల్లు ఎక్కడ ఉందో అక్కడ వెళ్ళి ఇల్లు మొత్తం ధ్వంసం చేస్తారు బుల్డోజర్ పెట్టి. అది యోగి ఆదిత్యనాథ్ కూడా చేసి ఉంటారు, మీరు చూస్తున్నారు. అది ద ఐడియా ఈజ్ నువ్వు పోతే పో, మీ ఫ్యామిలీ కూడా ఉండరు అని. ఎందుకంటే వీళ్ళకి డబ్బులు ఇచ్చి మీ ఫ్యామిలీని మేము అడ్డుకుంటాం, మేము చూసుకుంటాం, వాళ్ళకి ₹1 కోటి ఇస్తాం, నువ్వు హ్యాపీగా వెళ్ళి సూసైడ్ బాంబ్ చేసుకొని చనిపో, నువ్వు జహన్నంకి వెళ్ళిపోతావు, అక్కడ ఊర్లు నీకోసం ఎదురు చూస్తున్నారని చెప్తారు. కానీ దిస్ ఇస్ ద థింగ్. మీరు ఫియర్ ఆఫ్ గాడ్ అన్నమాట. వాళ్ళని నువ్వు పోతే పోయినావు కానీ నీ ఇల్లు ఉండదు, నీ ఫ్యామిలీ ఉండదు, మొత్తం అందరిని ధ్వంసం చేస్తామంటే వాడు 2 సార్లు ఆలోచిస్తాడు, ఇది నేను చేయాలన్నా వద్దని. వీ డోంట్ నో. ఈ ఇద్దరు కస్టడీలో ఉన్న డాక్టర్స్ని ఇంటరోగేట్ చేస్తే వాట్ మోటివేటెడ్ దెమ్, ఎందుకు చేస్తున్నారు ఇట్లాంటి పనులు అనేది అప్పుడు తెలుస్తుంది. ఇట్ ఈస్ షియర్ హేట్ ఫర్ ఇండియా, భారత్, ఆర్ షియర్ హేట్ అగేన్స్ట్ హిందూస్, ఏదైనా కానివ్వండి, ఆర్ షియర్ హేట్ అగేన్స్ట్ ద జమ్మూ కాశ్మీర్ గవర్నమెంట్, చెప్పలేం మనం, ఆర్ మోటివేషన్ ఫ్రమ్ టెర్రరిస్ట్ అక్రాస్ ద బార్డర్. మీరు అక్కడ స్లీపర్ సెల్స్ని వాళ్ళు ఐడెంటిఫై చేసి అక్కడ మిగతా 3rd గల్ఫ్ స్టేట్స్కి తీసుకెళ్ళి అక్కడ కలిసి అక్కడ బ్రెయిన్ వాష్ చేసి అక్కడి నుంచి మళ్ళీ మీరు వచ్చి మొత్తం రెడీగా తయారవుతారు. మీరు గుర్తుంటుంది కవిత గారు, అలీగఢ్లో ఒక రేడ్ జరిగింది, ఉత్తరప్రదేశ్ బరేలీ అలీగఢ్, అరౌండ్ నవంబర్ 2047 కన్నా ఇండియాలో ఒక ఇస్లామిక్ స్టేట్ పెడతామని చెప్పి PFI డాక్యుమెంట్ ఒకటి దొరికింది వాళ్ళకి. ఇట్స్ వెరీ ఎగ్జాస్టివ్ డాక్యుమెంట్.
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా తయారైంది కేరళ నుంచి, బ్యాన్ అయింది. దాని తర్వాత వాళ్ళ పొలిటికల్ ఆర్గనైజేషన్ పేరు ఎస్డిపిఐ. దీనికన్నా ముందు డిస్కస్ చేసాం మనం. వాళ్ళు ఈ హిజాబ్ ఇష్యూ వచ్చినప్పుడు కర్ణాటకలో, హిజాబ్ ఇష్యూ వచ్చినప్పుడు కర్ణాటకలో చాలా యాక్టివ్ ఉన్నారు. కానీ ఈ డాక్యుమెంట్ దొరికింది బీహార్లో, యూపీలో. ఎట్లా దొరికిందండి అక్కడ? అంటే ద ఎక్స్టెండెడ్ వింగ్ హస్ గాన్ ఆల్ ద వే. నెట్వర్క్ అంతలా ఎక్స్పాండ్. మనం ఢిల్లీ రైట్స్ చూసినప్పుడు ఇప్పుడు షర్జీల్ ఇమాం వీళ్ళు బెయిల్ అప్లై చేస్తున్న ఏమంటున్నారు, మేము ఏం చేయలేదు, మేము ప్రొటెస్ట్ చేసాం. ప్రొటెస్ట్ చేస్తే 54 మంది ఎట్లా చనిపోయారండి? దెవర్ బాంబ్ బ్లాస్ట్, కిల్లింగ్, ఫైరింగ్ అన్నీ జరిగింది కదా. ఇది మన ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇట్ స్టార్ట్స్ విత్ మన యూనివర్సిటీస్. మనం ఎప్పుడు అనుకుంటాం ఫోనియలే లెఫ్టిస్ట్ కదా. ముందు నేను కూడా ఉస్మానియాలో చదివిన, అప్పుడు పీడిఎస్యు, ఆర్ఎస్యు అన్నీ ఉండే ఆ టైంలో. అప్పుడు ఏబీ పీపుల్ బయటకు దిగడానికి భయపడుతుండే. రామచంద్రరావు లాంటి, మురళీధర్రావు లాంటి వాళ్ళు భయపడుతుండే. దే వర్ స్కేర్డ్ ఆఫ్ కమింగ్ అవుట్. మురళీధర్రావు గారి మీద కూడా కాల్పులు జరిపారు, రామచంద్రరావు గారి మీద కూడా కాల్పులు జరిపారు. వాళ్ళు కాలేజ్ యంగ్స్టర్స్గా ఉన్నప్పుడు. ఇంద్రసేన్ రెడ్డి వీళ్ళ మీద నెక్సలైట్ చాలా మంది అటాక్ చేశారు. కానీ ఆ టైంలో నెక్సలిజంకి ఒక రొమాన్స్ ఉండే. తుపాకీ తీసి అన్నలు వస్తున్నారంటే పెద్ద ఒక రొమాన్స్ ఉండే. ఇప్పుడు ఆ రొమాన్స్ మొత్తం పోయింది. నెక్సలిజం ఇస్ వైప్డ్ అవుట్ టోటలీ. ఉస్మానియాలో ఎక్కడ లేదు, తెలంగాణలో కూడా లేదు. కానీ ఎందుకు చేస్తారు అది అంటే అక్కడ ఒక ఇన్ఈక్వాలిటీ ఆఫ్ ఇన్కమ్ ఉండే. అక్కడ ఒకడు దొర, నీ దగ్గర ఏం లేదు, బానిసలాగా ఉండడం, నువ్వు తుపాకీ పట్టుకో, క్లాస్ ఎనిమీ, బూర్జువా, ఇట్లాంటి వర్డ్స్ యూస్ చేసి వీళ్ళని బ్రెయిన్ వాష్. వీళ్ళకేంటి మోటివేషన్? ఈ టెర్రరిస్ట్ డాక్టర్స్ చదువుకొని హాస్పిటల్లో పనిచేస్తున్నారు. ఆలోచించండి, రేపు ఐఎమ్ డ్రెడ్డింగ్ దిస్ సీన్, ఇంగ్లీష్లో అంటే తెలుగులో మీరు దాన్ని ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. ఈ సిచ్యువేషన్ ఏమవుతుంది, రేపు ఒక ముస్లిం డాక్టర్ ట్రీట్మెంట్కి వస్తే భయపడతారు పేషెంట్స్. ఇప్పుడు ఎందుకంటే 90%, 95% దే హ్యావ్ నథింగ్ టు డూ విత్ దిస్. ఈ 5%, 3% మంది ఉంటారు చూడండి, వీళ్ళ మొత్తం ఇమేజ్ స్పాయిల్ చేస్తారు. ఇప్పుడు పేషెంట్స్ రాగానే భయపడతారు, డాక్టర్ రే వద్దు మాకు, ఈడేం చేస్తాడో మమ్మల్ని, బాంబు పెడతాడో మా మీద కూడా అని చెప్పేసి. దట్ థింగ్ ఈజ్ టోటలీ రాంగ్. కానీ అది జరుగుతుంది ఇట్లాంటి ఇమేజ్తోనే. దానికోసం మీరు చూడండి, సౌదీ అరేబియా, యుఏఈ, బహ్రెయిన్ ఇట్లాంటి కంట్రీస్లో మీరు ఒక ప్యాలెస్టీనియన్ ఫ్లాగ్ బయటకు తీసి ఇట్లా జస్ట్ స్వర్ల్ చేస్తే చాలు, మిమ్మల్ని కస్టడీలు తీసుకుంటారు వాళ్ళు. మన దేశంలో ఓపెన్గా దాన్ని తిప్పుతారు, ర్యాలీస్ అవుతాయి, ర్యాలీస్ జరుగుతుంది. అక్కడ ట్రై చేసి చూడండి, ఒక ర్యాలీ తీయండి, స్లోగన్ చెప్పండి, ఇంతిఫాదా స్లోగన్ కూడా లోపల వేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు రాడికలైజేషన్ అక్కడి నుంచే మొదలవుతుందని. సో దే ఆర్ వెరీ స్ట్రిక్ట్. ఇస్లామిక్ కంట్రీస్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రిక్ట్ ఇట్లాంటి యాక్టివిటీస్. ఎందుకు వాళ్ళకి భయం ఉంది, వాళ్ళకి తెలుసు రేపు వాళ్ళ మీదే భస్మాసుర ఎఫెక్ట్ వస్తుందని. వాళ్ళ తల మీద తీసుకొని చేయి పెడతారని వాళ్ళకి తెలుసు. సో దానికి మన దేశంలో కూడా ఇది ఇప్పుడు ఆగదు, ఇంకా ఉంటుంది ఇట్లానే. బట్ వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్. మన ప్రాసెస్ కానీ, సిస్టమ్స్ కానీ, మన ఇంటెలిజెన్స్ కానీ వాళ్ళ పని చేస్తున్నారు. బట్ యాజ్ సిటిజన్స్ మనకు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. ఒక బ్యాగ్ పక్కన పడి ఉంటే అది అక్కడ పడింది ఏమవుతుంది? రైల్వే స్టేషన్ వెళ్ళినప్పుడు 500 మంది, 600 మంది ఎంటర్ అవుతారు. ఇప్పుడు సికింద్రాబాద్ కానీ, కాచిగూడ కానీ, మీరు ఎక్కడైనా వెళ్ళండి, బ్యాగేజ్ స్కానర్ ఉంది, ఎవ్వరు వాడరు. వాడితే ఒక సరిపోదు, పెద్ద లైన్ అయిపోతుంది. చెకింగ్ కోసం మీకు 5-6 బ్యాగేజ్ స్కానర్లు కావాల్సి వస్తుంది. మీకు ఎయిర్పోర్ట్లో కల్చర్ ఉంది, టు లిమిటెడ్ ఎక్స్టెంట్, లార్జ్ ఎక్స్టెంట్ ఎయిర్పోర్ట్లో సెక్యూరిటీ కల్చర్ ఉంది. కానీ ఇక్కడ రైల్వే స్టేషన్ ఇట్లాంటి స్పాట్స్ పికప్ చేస్తారు వీళ్ళు, టెర్రరిస్ట్ ఎక్స్ప్లాయిట్ చేయడానికి. ఆ ఒక్క బ్యాగ్లో ఇప్పుడు చూడండి, ఈ వారం మొత్తం చెకింగ్ ఉంటుంది కవిత గారు, ఫుల్ చెకింగ్. మన కర్నూలు బస్ డిజాస్టర్ తర్వాత చూసాం. ఇప్పుడు వెళ్ళి చూడండి, ఒక్క బస్సు చెకింగ్ ఉండదు. మళ్ళీ నైట్ కూడా ఇంకో ఇన్సిడెంట్ అయింది విహారీ ట్రావెల్స్ బస్. అదే అంట. సో ఇట్లాంటిది ఇప్పుడు నెక్స్ట్ 1 వీక్ కార్లు ఆపడం, బస్సులు ఆపడం, రైల్వే స్టేషన్ చెకింగ్, అక్కడ చెకింగ్, ఇక్కడ స్నిఫర్ డాగ్స్ అన్నీ ఉంటుంది. వారం తర్వాత మర్చిపోతారు. మన కల్చర్లో లేదు అది. ఎవడో వస్తాడో ఏమైంది, మనకేమైంది, 140 కోట్ల మంది ఉండి 10 మంది చచ్చిపోయారు అంతే కదా అంటారు. దట్ ఈస్ ద యాటిట్యూడ్. సో వీ షుడ్ ఆ కల్చర్ డెవలప్ చేయాలి మనం. ఇది నాట్ జస్ట్ మోదీ గారి పని కాదు, అమిత్ షా గారి పని కాదు, అజిత్ దోవల్ గారు కాదు, మనకు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. ఇఫ్ యూ నోటీస్ సంథింగ్ సస్పీషియస్, ఎవరో సస్పీషియస్గా బిహేవ్ చేస్తున్నారు, ఎవరో లార్జ్ సమ్స్ ఆఫ్ మనీ విత్డ్రా చేస్తున్నారు ఏటీఎం నుంచి అని చూసాం, మన పక్కన నిలబడినప్పుడు చూసాం. యూ హ్యావ్ టు రిపోర్ట్ దీస్ థింగ్స్. ఎందుకు అనేది కానీ మనం చేయం. ఎందుకులే పోలీస్ స్టేషన్, పోలీసులు, ఈ కిరికీలంతా, వాడు చేస్తే వాడు చేయని, ఎవడో వస్తాడు అని యాటిట్యూడ్ వచ్చేస్తుంది మన దాంట్లో. వెరస్ యూ గో టు ఇజ్రాయెల్, ఈ యాటిట్యూడ్ అక్కడ లేదు. ఎవ్రీ స్మాల్ థింగ్ అండ్ ఎవ్రీ ఇజ్రాయెల్ ఈస్ ట్రైన్డ్. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో మన దగ్గర కూడా ఈ అటాక్ చూద్దాం. మనం ఇంకా 2-3 రోజుల్లో, బహుశా ఇవాళ ఈవినింగ్ దాకానో రేపు పొద్దున్న దాకా ఒక ప్రిలిమినరీ రిపోర్ట్ అయితే వస్తుంది. ఎందుకు జరిగింది, ఎందుకు చేశారు, ఎవరు చేశారు అనేది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.
నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు